రాత్రి 7:30 వరకు చంద్రగ్రహణం ఉంటుందని బిర్లా ప్లానిటోరియం ఇన్ఛార్జ్ హరిబాబు తెలిపారు. బ్లడ్ మూన్ను అరగంట పాటు వీక్షించే అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్లో ఎంత మేర కనిపిస్తుంది అనేది మాత్రం కొంత సందిగ్ధత ఉందని ఆయన అన్నారు. బ్లడ్ మూన్ను చూడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవంటున్న బిర్లా ప్లానిటోరియం ఇన్ఛార్జ్ హరిబాబుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. చంద్రగ్రహణం కొనసాగుతుంది. వివిధ దేశాల్లో కూడా ఇటు బ్లడ్ మూన్, రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు బ్లడ్ మూన్ కనిపిస్తుందా, చంద్రగ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? మనతో మాట్లాడడానికి బిర్లా ప్లానిటోరియం సొసైటీ నిర్వాహకులు హరిబాబు గారు మనతో పాటున్నారు. సార్ నమస్తే సార్. ఈ చంద్రగ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది సార్? చంద్రగ్రహణం 3/22కి స్టార్ట్ అయిందండి. ఇది కాకపోతే మనకేంటంటే డే లైట్ అంటే సూర్యుడు ఉండడం వల్ల మన సన్ సెట్ అయిన తర్వాత ఎప్పుడైతే చంద్రుడు రైజ్ అవుతాడో గ్రహణంతో చంద్రుడు పైకి వస్తాడు అనమాట. అప్పుడు మనకి 6:22 ఈ టైం మనకు హైదరాబాద్ నుంచి కనపడేది 6:22 నుంచి 25 గ్రహణము. 6:25 నుంచి 7:53 వరకు గ్రహణం ఉంటుంది. ఆ తర్వాత గ్రహణం అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది అదొకటి ఏంటంటే మనకి హొరైజన్ మీద ఉండడం వల్ల అంటే బిలో 5 degrees కింద ఉండడం వల్ల మనకు గ్రహణం అట్మాస్ఫియర్ వలన కనపడుతుందా కనపడదా అదొకటి సందిగ్ధం. కొంచెం 5 degrees పైన ఉంటే మనకు విజిబిలిటీ బాగుంటుంది. హొరైజన్ లెవెల్లో ఉండడం వల్ల మనకు క్లియర్గా ఉంటుందా లేదా అనేది ఒక డౌట్. చూస్తే కానీ మనకు తెలియదు అనమాట. ఇప్పుడు 6:22కు మనకు స్టార్ట్ అవుతుంది హైదరాబాద్కి. చాలా వరకు బ్లడ్ మూన్ కూడా వస్తుందని కూడా చెప్తున్నారు. ఈ బ్లడ్ మూన్ అంటే ఏంటి సార్? బ్లడ్ మూన్ ఎట్లా కనిపిస్తుంది ఏంటి సార్? ఇది బ్లడ్ మూన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఏదైతే చంద్రుడి మీద సూర్యుడి కిరణాలు పడతాయో, ఇప్పుడు మన చంద్రుడికి సూర్యుడికి మధ్యలో మన భూమి రావడం వలన ఆ భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. అది గ్రహణం అంటాం మనం. ఆ బ్లాక్ పోర్షన్ ఏదైతే నీడ ఉంటుందో దాన్ని గ్రహణం అంటాం. అయితే కొన్ని రేస్ భూమి వాతావరణంలో నుంచి చంద్రుడి మీద పడడం వలన అక్కడ కొంచెం రేస్ బ్లాక్ అయిపోయి అది కొంచెం రెడ్డిష్గా కనపడుతుంది. అంటే భూ వాతావరణంలో నుంచి సూర్యుడి కిరణాలు వెళ్ళడం వలన రెడ్డిష్గా కనపడుతుంది. దాన్ని మనం బ్లడ్ మూన్ అని అంటాం అనమాట. అది కొంచెం రెడ్డిష్గా ఉంటుంది, మామూలుగా వైట్గా ఉండకుండా రెడ్డిష్గా ఉంటుంది. అంటే కనిపించినంతసేపు అది కూడా బ్లడ్ మూన్ గానే కనిపిస్తుందా సార్? ఎంతసేపు అట్లా ఉంటుంది? ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అలా ఉంటుంది. తర్వాత పైకి వస్తున్న కొద్దిగా క్లియర్ అయిపోతుంటుంది. ఎప్పుడైతే సూర్యుడు కిందికి వెళ్ళి మనకు ఈ అడ్డు తగిలిపోతుందో భూమిది, అప్పుడు నార్మల్గా వైట్గా వచ్చేస్తాడు అనమాట. ఇది మామూలుగా ఎప్పుడు జరిగేదేనండి. ఇది పెద్ద వింత ఏం కాదు. చూడవద్దు అని ఏం లేదు. ఒక సూర్యగ్రహణాన్ని మాత్రం మనం డైరెక్ట్గా చూడకూడదు, ఎందుకు కళ్ళు పాడవుతాయి అని చెప్పేసి. చంద్రగ్రహణానికి అలాంటి ఇబ్బంది ఏం లేదు. అందరు కూడా మీ ప్రాంతాల నుంచి కూడా మీరు అందరు కూడా గమనించవచ్చు. ఇటీవల కాలంలో బ్లడ్ మూన్ చూస్తే ఏదో అయిపోతుంది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉంటాయి. చాలా మంది కూడా దీని మీద మాట్లాడుతూ ఉంటారు. అంటే బ్లడ్ మూన్ చూడడం వల్ల ఏమైనా ఇబ్బందులు అవుతాయా సార్? అంటే ఇంతసేపు మీరు చెప్పారు దానివల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు, ఏ ప్రభావం ఉండదు అని కూడా చెప్తున్నారు. చాలా మంది కూడా కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఏం ఇబ్బంది లేదండి. బ్లడ్ మూన్ అనడం వలన దీనివల్ల ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ. కాకపోతే ఇంతకుముందు ఉన్న మనకి ఈ సోషల్ మీడియా దానివల్ల మనకు ఎక్కువ తెలియదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఉంటే దాన్ని ఇంత పెద్దగా చెప్పడం వలన ప్రజలు చాలా అపార్థాలు చేసుకుంటున్నారు తప్పితే ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ప్రతిసారి జరిగేది ఇది. దీనివలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి దోషాలు కూడా ఉండవండి. నార్మల్గా ఉండవచ్చు అందరు కూడా. తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఈ బ్లడ్ మూన్ అనేది తర్వాత ఏమన్నా మళ్ళీ కనిపిస్తుందా? కొన్ని డేట్స్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? ఇప్పట్లో ఏం లేవండి. ఇది తర్వాత మనం మళ్ళీ చూడాలి ఒకసారి ఇప్పుడు అనేది. ఇప్పట్లో అయితే ఏం లేదండి. రెగ్యులర్గా వస్తుంటాయండి. ఇదేం కాదు. ఇది మామూలుగా కక్షలో తిరిగేటప్పుడు జరిగేది, దగ్గరకు వచ్చేటప్పుడు జరిగేది, వాతావరణంలో నుంచి జరిగేది. ఇది రెగ్యులర్గా వస్తుంటుంది. ఇదేది వింత కాదండి. ఇది నార్మల్గా జరిగేటివి ఇవన్నీ కూడా. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 2:30 నుంచి కూడా చంద్రగ్రహణం కొనసాగుతుంది. ఇటు బ్లడ్ మూన్ అనేది కొన్ని అరగంట పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని చూడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు, అలాంటి మూఢనమ్మకాలు కూడా పెట్టుకోకూడదంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కేవలం కొన్ని క్షణాల పాటు మాత్రమే మనకు ఆ విజిబిలిటీ ఉంటుందా ఉండదా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుందని కూడా తాను చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వంశీతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.